सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। Hello, Professor Ramdas here. Oh, Professor Ramdas. I'm museum curator here. Good morning. మొన్న నేను అడిగిన విషయం ఏమైంది? వైమానిక శాస్త్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నారు కదా. ఇది మీకు ఉపయోగిస్తుందో లేదో తెలియదు కానీ నా దగ్గర పురాతనమైన వ్రాతప్రతులు కొన్ని ఉన్నాయి, manuscripts. Are you interested in referring to them? Shall I come tomorrow? మీరు ఎప్పుడైనా రావచ్చు. You are always welcome. Okay. సార్ మీరా? ఏమిటి, రాజవరం గారు ఊళ్ళోనే ఉన్నారా? ఉన్నారండి. మిమ్మల్ని రేపు సాయంత్రం 3:30 గంటలకు నాదస్వరం మ్యూజికల్ కాదు, నాదముని అక్కడికి రమ్మన్నారండి. నాకు మ్యూజియం కి సంబంధం ఉంది కానీ నాకు మ్యూజిక్ కి సంబంధం ఏంటి? మాకేం తెలుస్తుంది సార్, ఆయన చెప్పమన్నారు, మేము చెప్పాం అంతేనండి. రాజవర్మ గారు నన్ను ఇక్కడికి రమ్మన్నారు, ఎందుకు అర్థం కావటం లేదు. ఇక్కడికి రమ్మన్నారా? ఈ మ్యూజికల్ షాప్ ప్రొపరేటర్ మీరేనా? అవును. ఏమిటి
ఇదంతా? రాజవరం గారు మిమ్మల్ని తీసుకురామన్నారు. పదండి. క్యూరేటర్ గారు మీరు కూడా. అబ్బే ఎందుకు రాము? కాకపోతే దానికి ఇంత హడావిడి ఎందుకు? పదండి. మూవ్. గుడ్ మార్నింగ్ రాజా సాబ్. బాగున్నారా క్రియేటర్ గారు? ఓ ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉంది మీ మ్యూజియం? ఏం మ్యూజియమో రాజా సాబ్, ఈ వస్తువులు చూస్తూ ఉంటే మీ భవనం 10 మ్యూజియంలు పెట్టుగా కనిపిస్తోంది. నన్ను అడిగితే వస్తువులు సేకరించడంలో తమరు సాలార్జంగ్ చక్రవర్తి కన్నా గొప్పవారంటాను. కాకపోతే వారు వస్తువుల్ని సేకరించారు, తమరు సంగ్రహించారు. అక్కడ క్యూరేటర్ గా పడుండే బదులు తమ దగ్గర ఉండుంటే పుణ్యం మాట ఎలా ఉన్నా పురుషార్థం దక్కేది. రండి, కొత్త కలెక్షన్ చూపిస్తాను. కొత్త కలెక్షన్? ఇది క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్ రాజ్యాభిషేకం చేసుకున్న రోజు పెట్టుకున్న కిరీటం. ఇట్ ఈస్ ఒరిజినల్. దీన్ని కొట్టేయడానికి 2 కోట్లు ఖర్చయింది. పోతే లార్డ్ డల్హౌజీకి సంబంధించిన ఒక వస్తువు నా దగ్గర ఉంది. ఏమిటో చెప్పండి. రాజా సాబ్, మీరు దేనికైనా సమర్థులు. నేను చెప్పలేను కనుక చెప్పను, మీరు చెప్పండి. నేను వేసుకున్న కోటు. దీని ఖరీదు 2 కోట్లు. దిస్ ఇస్ ఒరిజినల్. ఇది తంజావూరు రఘునాథ్ నాయకులు వాయించిన వీణ అని ఈయన అన్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ఒరిజినల్. పెద్దాపురం పాపాయమ్మ మేజువాణిలో వాయించిన వీణ అవునా? ఇది జలియన్ వాలా బాగ్లో జనరల్ డయర్ వాడిన పిస్టల్. ఇది ఒరిజినల్. క్యూరేటర్ గారు, ఇప్పుడు చెప్పండి, మీ మ్యూజియంలో ఉన్న ఆ అపరూపమైన వజ్రం గురించి. అది 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. దానికేమో మహిమలున్నాయని అని తాళపత్ర గ్రంథాల్లో ఉంది. కానీ అది నమ్మతగ్గ విషయం కాదు. నేను నమ్ముతున్నాను. అది అపరూపమైన వజ్రం. అలాంటి వజ్రం నా దగ్గర ఉండటం న్యాయం. అఫ్ కోర్స్, మీరు కావాలన్నప్పుడు కత్తులు కటార్లు అన్నీ తెచ్చిచ్చాను. అలాగని అన్నీ తీసుకురమ్మంటే నాకు శిక్షమా? పైపెచ్చు అక్కడ చాలా టైట్ సెక్యూరిటీ. అబ్బే, అది మీ దగ్గర ఉండవే న్యాయం. అందరూ ఒకే చోట ఉండాలి. రే కిషోర్, దిగంటే. ఇక్కడ కూడా మిస్చిఫ్ చేసామంటే దెబ్బలు పడతాయి, జాగ్రత్త. అందరూ లైన్ లో రండి. చూడండి బాబు, ఇది విజయనగర వజ్రం. కృష్ణదేవరాయల వారి తాతగారి కాలం నుంచి కూడా చాలా ప్రసిద్ధి పొందింది. కోహినూరు వజ్రం తర్వాత 2వ స్థానం ఈ వజ్రాన్ని. మరి ఓపెన్ తో పెట్టారు, దొంగలు ఎత్తుకుపోరు. ఎత్తుకుపోవడానికి వీల్లేదు బాబు. ఎవరైనా ఈ స్థలం దాటి చేయి లోపలికి పెడితే అలారం మోగుతుంది, సెంట్రీలు వస్తారు. చూడండి. ఏది మరి సెంట్రీలు? చాలా తెలివైన కుర్రా టీచర్. అవును సార్, చాలా మిచ్యూస్ బాయ్. కిషోర్, కమాన్ పదండి. మూవ్ చల్. సీ దట్ సైడ్.
ఆ బొమ్మలు చూడండి. రండి రండి, తప్పకుండా చూడండి. బాబు త్వరగా పదండి. పదండి బాబు, పదండి, తొందరగా పదండి. టీచర్ టీచర్ Get in, get in. బాబు, ఇక్కడ మా స్కూల్ పిల్లాడు ఎవరైనా కనిపించాడా? లేదండి, ఇందాకనే అందరూ వెళ్ళిపోయారుగా. మేము దారిలో చూసుకున్నాం, బస్ ఎక్కలేదు. ఒకవేళ లోపలే ఉండిపోయాడేమో. ఒకసారి తలుపులు తీస్తారా? లోపల ఎవరు లేరండి, మేమంతా వెతికే తాళాలేస్తాం. గట్టిగా పట్టుకో, వచ్చేస్తున్నాను. చెయ్యలేవు. ఓకే ఓకే, భయపడకు. ఎవరు బాబు నువ్వు? నీ పేరేంటి? డాక్టర్, ఎలా ఉందమ్మా? నథింగ్ టు వరీ. అవును, నువ్వు ఆ టైంలో మ్యూజియం దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? ఫ్యాక్టరీలో కాస్త లేట్ అయింది. తిరిగి వస్తున్నప్పుడు మ్యూజియం పైగోడ నుంచి ఈ కుర్రాడు వేలాడుతూ కనిపించాడు. ఆ వేళప్పుడు అక్కడెందుకున్నాడు? ఓన్లే అదృష్టం బాగుంది. వీడి పేరెంట్స్ ఎవరో తెలిస్తే. కబురు పెట్టేశానమ్మా. వీడి జేబులో ఓ పర్సు ఉంది. అప్పుడప్పుడు తప్పిపోయే బాపతేమో పర్సులో చీటీ పెట్టారు. తప్పిపోయినచో ఈ అడ్రస్ కు తెలియచేయండి. నమస్కారం డాక్టర్ లలిత్ గారు, మేము కిషోర్ పేరెంట్స్. మీరేనా? మా అబ్బాయికి ఏమైంది డాక్టర్? ఏం పర్వాలేదమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను, సజెషన్ లో ఉన్నాడు. తలకు తెలియని గాయం తగిలింది. 15 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచడం మంచిది. వెళ్ళి చూడండి, డిస్టర్బ్ చేయకండి.
చాలా థ్యాంక్స్ డాక్టర్. డాడీ డాడీ కృష్ణ గురించి పేపర్లో పడింది. ఏమైంది హేమా, మళ్ళీ కృష్ణ పొంగిందా? నేను చెప్తున్నది ఆ కృష్ణా నది గురించి కాదు డాడీ, కృష్ణ కుమార్ గురించి. ఓ ఐ సీ యువర్ గుడ్ ఫ్రెండ్. ఏం చేశాడు? చూడు, నిన్న రాత్రి చాలా హీరోయిక్ గా బిహేవ్ చేసి ఓ కుర్రాన్ని గొప్ప ప్రమాదం నుంచి రక్షించాడు. గుడ్, బాగానే ఉన్నాడు. ఇది బ్లాక్ అండ్ వైట్ డాడీ, కలర్ లో ఇంకా బాగుంటాడు. ఎప్పుడు అతని గురించి చెప్పకపోతే ఓసారి ఇంటికి పిలుచుకు రాకూడదు? ఏదో ఒక రోజు తానే టపీమని వచ్చేస్తానన్నాడు డాడీ. హలో, హలో, హౌ ఆర్ యూ కిషోర్? మీరేనా నన్ను సేవ్ చేసింది? ఆ, మీ పేరు? కృష్ణ కుమార్. ఐఎమ్ కిషోర్ కుమార్. హౌ డు యు డూ? ఫైన్. ఆ, చూడు, మన ఇద్దరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లో వేశారు. నువ్వు కనపడకుండా పోవడం, నేను కాపాడడం అన్ని వివరంగా రాశారు. చూడు. మరి డైమండ్ దొంగతనం గురించి రాలేదా? అదేమిటి? అదొక సీక్రెట్. దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా. మ్యూజియం లో కృష్ణదేవరాయల వజ్రం ఉంది కదా, ఆ, అది ఇప్పుడు లేదు. దొంగలు ఎత్తుకుపోయారు. ఓ అలాగా, గుడ్. దొంగిలించింది ఎవరు? దొంగలు. అది కూడా తెలీదా? నా కళ్ళతో నేను చూశాను. ప్రామిస్. బాబు, నువ్వు యాక్షన్ సినిమాలు ఎక్కువగా చూస్తావా? నేను చెప్పేది నిజం అంకుల్. చూడు కిషోర్, ఆ డైమండ్ ని ఎవరు ముట్టుకోలేరు. ముట్టుకుంటే తెలుసు, గంటలు మోగుతాయి. ఆ స్కూల్ గంటలాగే తప్పుగా మోగుతాయి. అందుకే దొంగలు తీసుకున్నప్పుడు మోగలేదు. నమ్మట్లేదు కదా? నమ్ముతాను. నువ్వు 15 రోజులు రెస్ట్ తీసుకుంటే నమ్ముతాను. ఉం? హలో. కృష్ణ, నువ్వు ఇక్కడ ప్రొపరేటర్ కదా, మరి నువ్వు కూడా వర్కర్ డ్రెస్ వేసావే? ఇక్కడ అందరూ ప్రొపరేటర్సే, అందరూ వర్కర్సే. అదేమిటి? సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజా బడీలు చేసి పాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెడియోడియోలో. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. పొద్దు వెన్నెలంటూ చందనాలతో, మలపు వేణువుది చూడు వందనాలతో. కన్న పిల్లవాడు చూపు, కరెంటు షాకు తిన్న కుర్రవాళ్ళ ఈల పాట హుషారులో. ఉన్నదొక్క ఛాన్సు, సుఖించమంది సైన్సు. వాయువీన హాయిగాన రాగమానల్లుతున్న వేళ. బౌండరీలు దాటే మనస్సు మాది. పాడు సోలో, ఇక ఆడియోలో వీడియోలో చెడియోడియోలో. సెంచరీలు కొట్టే వయస్సు మాది.
ఊసనైన ఈడుకున్న దేవులెంతులో రెచ్చి రాసుకున్న పాటకెన్ని పంతులు విచ్చుకున్న పొద్దు పువ్వు ముద్దు తోటలో కోకిలమ్మ పాటకెన్ని కొత్త గొంతులో బాక్సు కాటు బీటు మీద పదాలు వేసి చూడు హార్ట్ బీటు పంచుకున్న లిరిక్లో కూచిపూడి గద్దె మీద కవాలి పాడి చూడు తప్పుకున్న కౌగిలింత కథక్కులో నిన్న మొన్న కన్నా నిజాల కన్నా గతాగతాల కన్నా ఇవాళ నీది కన్నా పాటలన్నీ పువ్వులైన తోటలోని లేత యవ్వనాన సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది చాకిరీలనైనా మజా వళీలు చేసి ఆడుకోలు ఇదాడియోలు వీడియోలు చెయ్యోడియోలు సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది జింగు చాకు చచ్చ విజిక్కు చాచ జింగు చాకు చచ్చ విజిక్కు చాచ ఎవరండి మీరే? బంగారం లాంటి దొంగ పారిపోయాడు మీ మూలంగా. ఇది బాగుంది. మీరు వచ్చి నన్ను కుద్దింది చాలక పైగా దబాయిపోకట. మొత్తానికి పోలీసు అనిపించాడు. అదేమిటి సార్, మీ ముందు నుంచే కదా దొంగ పారిపోయాడు? నేను చూడలేదు. చూడడానికి అవకాశం లేదులేండి. అసలు మీరు రేయ్, ఇదిగో మీ లాఠీ. థ్యాంక్ యూ. హలో హలో, ఏమా? గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? ఓ నువ్వా, పేపర్ బాయ్. సార్, నేను పేపర్ బాయ్ని కాదండి. నా పేరు కృష్ణకుమార్, ఏమా ఫ్రెండ్ని. అయినో నువ్వే కదయ్యా ఇవాళ పేపర్ లో పడ్డ బాయ్. ది బాయ్ హూ సేవ్డ్ ది బాయ్. హేమా, కమ్ హేమా. వస్తున్నాను డాడీ. All these clocks. I think I had better explain it here. Come here. This gear attached to the ఏం డాడీ? Hema. Mr. Krishna Kumar, Mama Hema. ఇతను నా ఫ్రెండ్ డాడీ. Oh, I'm sorry. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా? త్వరగా వచ్చేసావే. Oh, engagement fixed. మీ పేరెంట్స్? నాన్నగారు చిన్నప్పుడే పోయారు. అమ్మగారు అపోలో హాస్పిటల్లో డాక్టర్. డాడీ ఈయన ఎంఈ ఎలక్ట్రానిక్స్. నువ్వు ఎంఈ చదివావా? అవునండి, సొంతగా ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాను. ఈయన కొత్తగా మ్యూజికల్ ఫౌంటైన్, పాకెట్ టెలివిజన్ అన్ని కనిపెట్టాడు డాడీ. అలాగా. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇట్ ఇస్ ద మోస్ట్ ఫ్యాంటాస్టిక్ ఇన్వెన్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్. ఏమిటి సార్ అది? ద టైమ్ మెషిన్. అంటే కాలంలో ప్రయాణం చేసే ఒక యంత్రం. కాలంలో ప్రయాణం చేసే యంత్రమా? కృష్ణ, నీకు ఆరెంజ్ జ్యూస్ కావాలా, గ్రేప్ జ్యూస్ కావాలా? డోంట్ డిస్టర్బ్. గెట్ మ్యాంగో జ్యూస్. అది వెనక నుంచి బోరన్ సైగ చేస్తుంది కదా? అవునండి. నువ్వేం పట్టించుకోవద్దు. కమా గో. మనం మామూలుగా ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణం చేస్తాం. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఇండియా నుంచి అమెరికాకి, ఎట్సెట్రా. అలాగే కాలంలో కూడా మనం ప్రయాణం చేయవచ్చునని నాలాంటి సైంటిస్టుల అభిప్రాయం. డోంట్ వరీ, ఇది నాకు అలవాటే. దిస్ ఇస్ మై ల్యాబొరేటరీ. కమ్. సార్ ఏమిటి సార్ చేస్తున్నారు? తాళం తీస్తున్నాను. అవసరం లేదు సార్. గొళ్ళెము వేసి తిరి, కానీ తాళము మరచి తిరి. హ్యాబిటా? పుష్పక విమానంలా ఉంది సార్. పుష్పక విమానం దానిలో ఏముందయా? ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది అంతే. కానీ ఇది టైం మెషిన్.
Get in. ఇందులో నువ్వు ఏ కాలంలోకి కావాలంటే ఆ కాలంలోకి ప్రయాణం చేయగలవు. అంటే లాస్ట్ ఇయర్ వెస్టిండీస్ కి మనకి క్రికెట్ మ్యాచ్ జరిగిన కాలానికి వెళ్ళొచ్చు. నేను కాలేజీ మానేసి మీ అమ్మాయితో మార్నింగ్ షోకి వెళ్ళిన కాలానికి నువ్వు స్కూల్ ఎగ్గొట్టి జామకాయలు కొట్టేసిన కాలానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఏ కాలానికి వెళదాం? మీ ఇష్టం సార్. నువ్వు చెప్పవయ్యా, నీకు ఫుల్ ఇండిపెండెన్స్ ఇస్తున్నాను. అయితే ఇండిపెండెన్స్ డేకి వెళదాం సార్. ఆగస్టు 15, 1947 జవహర్లాల్ నెహ్రూ గారు జెండా ఎగరవేయడం చూడొచ్చు. గుడ్. ఇప్పుడు నువ్వు చెప్పిన డేట్కి వెళ్ళాలంటే ముందు ఆ డేట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డేట్ కి మనం ఢిల్లీ వెళ్ళాలి కదా? అవును సార్. దాట్స్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నా. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే సరిగ్గా ఆ డేట్ కి ఆ స్థలానికి వెళ్ళిపోతాం. సార్ నాకు చిన్న డౌట్. డౌటా? వాట్ డౌట్? మనం వెళ్ళిన వాళ్ళం తిరిగి రాలేకపోతే? వాట్ డు యు మీన్ బై దట్? ఐ మీన్ 2 రోజులు అక్కడ ఉండి వద్దాం అనుకుంటే. ఓహో, మనకు కావలసిన బట్టలు అవి ఎలాగనే? ఈ ఐడియా నాకెప్పుడు వచ్చిందయ్యా. అక్కడ చూడు, ఆ 2 సూట్ కేసులు, ఒకటి నాది, ఒకటి మా అమ్మాయిది. ఏ క్షణమైనా బయలుదేరడానికి రెడీగా అలా సర్ది పెట్టేశాం. కూర్చో. దట్ పెట్టుకో. ఢిల్లీ ఇండిపెండెన్స్ డే. ఓకే, దట్స్ రైట్. ఓకే, 3, 2, 1, go. ఇదేంటి సార్ లైట్లు పోయాయి? కంగారు పడకయ్యా, ఢిల్లీలో పవర్ పోయి ఉంటుంది. ఇండిపెండెన్స్ రోజే పవర్ కట్ట. డాడీ జ్యూస్ తెచ్చాను. అరే హేమా, నువ్వు ఢిల్లీకి ఎలా వచ్చావమ్మా? అబ్బా, చీకట్లు ఏమీ కనిపించలేదు. ఏ వైర్ ముట్టుకుంటే ఏమవుతుందో అని భయం వేరే. మనం ఢిల్లీ వెళ్ళలేదు. ఢిల్లీ వెళ్ళలేదు, వైజాగ్ వెళ్ళాం. సరే జ్యూస్ తీసుకో. జ్యూస్ జ్యూస్. సంథింగ్స్ రాంగ్. ఐ మస్ట్ గో అండ్ చెక్. నువ్వు ఆ దొంగల్ని కనిపెట్టగలవా? ఓ, కనిపిస్తే చాలు అమాంతంగా పట్టేసుకుని పోలీసులకు అప్పు చెప్తాను. అప్పుడు అందరికీ తెలుస్తుంది నేను చెప్పేది నిజమని. రే నిజంరా, నువ్వు ఆ దొంగలు పెట్టుకుంటే నీకు ప్రెసిడెంట్ అవార్డు వస్తుంది. టీవీలో కూడా చూపిస్తారా? కరెక్ట్. మనందరం కలిసి వెళ్దామా ఢిల్లీకి? కరెక్ట్, నేను వస్తా ఢిల్లీకి. కిషోర్ ఏమంటున్నాడు రా? మళ్ళీ అదే కదా, ఆ మ్యూజియం, దొంగలు. అమ్మా, వాడు చెప్పేది నిజమేమో. మనం పోలీస్ రిపోర్ట్ ఇస్తే? అయ్యయ్యో, అసలు వాడు ఏం చూశాడో ఏమో, లేనిపోయిన గొడవలు వస్తాయిరా. అవును, చీకట్లో ఒంటరిగా ఉన్నాడు కదమ్మా. బాగా భయపడి ఉంటాడు. ఏదో చూసి ఏదో అనుకుని ఉంటాడు. ఆ భ్రమలోనే ఉన్నాడు. అందుకే ఇంకొక 4 రోజుల నుంచి టెస్ట్ చేసి ఇంటికి పంపిస్తానని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పానులే. అమ్మా, ఓ పని చేస్తే వాడిని నేరుగా మ్యూజియం తీసుకెళ్లి వజ్రాన్ని చూపిస్తే? ఆ పని చేయి బాబు. డైమండ్ ఇదే కదా, ఇక్కడే ఉంది కదా. ఇప్పుడైనా నమ్ముతావా? నమ్మను. దొంగతనం జరిగింది. కర్మ. అద్భుతంగా ఉంది క్యూరేటర్ గారు. ఏం అద్భుతమో రాజా సార్. దీని డూప్లికేట్ అక్కడ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.
మ్యూజియంలో మిమ్మల్ని చూసిన కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడు కదూ? అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ కండి. మీకు తెలుస్తుంది. ఏం దాసు ఆసుపత్రిలో చేర్చడం అంటే ఇలాగా? ఆ పిల్లకాయని మనం పట్టుకోలేకపోతే మనల్ని వల్ల కాటు పంపటం ఖాయం. వాడు మనల్ని గుర్తుపడితే మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. వాడేం గుర్తుపడతాడు? అమ్మా ఏమిట్రా ఇదంతా? నువ్వు రాత్రంతా హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసి వచ్చావు. పొద్దునే ఆపరేషన్ అంటూ హాస్పిటల్కి వెళ్ళావు. నువ్వు వచ్చేలోగా వంటలన్నీ చెయ్యాలనుకున్నాను, అంతే. నువ్వు వెళ్ళి డైనింగ్ హాల్లో కూర్చో. నేను డిష్లన్నీ తీసుకొస్తాను. ఒక్కొక్కటి రుచులు చూద్దావు గాని. పద పద పద. లలలల్లా ఎన్ని ఐటమ్స్ చేశానో చూడు. ఆఫ్టర్ ఆల్ వంట పడుకో లెక్క. అన్ని డిష్లు తెచ్చాను చూసుకో. లలలల్లా డిష్. ఈ కలర్ రాళ్ళేమిట్రా? బంగాళదుంపల వేపుడు. కాస్త కలర్ మారింది అంతే. లలలల్లా లలలల్లా డిష్. ఇదేమిటి పప్పా? పప్పే. సాంబార్ని స్టార్ట్ చేశాను, అది పప్పు అయిపోయింది. చిన్న తప్పు అయిపోయింది అన్నమాట. లలలల్లా డిష్. ఇదేమిట్రా? బాయిల్డ్ రైస్, ఫ్రైడ్ రైస్ లాగే బ్లాక్ రైస్. ఎవరో వచ్చినట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్.